ఫ్రెండ్స్, నేను ఈరోజు విజయవాడ నా గార్డెన్ ఫ్రెండ్ సింధూర గారింటికి వెళ్ళానండి. వారి గార్డెన్లో మాత్రం రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఫ్యాషన్ ఫ్రూట్ అని, ఇది చూసేది క్యాటై ఫ్రూట్ అనమాట. మీరు ఫస్ట్ చూసింది బార్బడోస్ చెర్రీ, సూర్యనామ చెర్రీ. ఇది చూసారా, ఇది రోజ్మెరీ చెర్రీ అంటండి. వాళ్ళ బాబుకి రెడ్గా చిన్నగా ఉండే చెర్రీస్ అంటే బాగా ఇష్టం అంట. ఇది చూసారా, ఇది మిరియాల ప్లాంట్, ఇదేమో క్యాటై ప్లాంట్ అండి. ఇది అలా చిన్న చిన్నగా ఉన్నాయి అయితే బాగా ఇష్టం అంట, అందుకని అలా రెడ్గా ఉన్నాయి పెట్టారు. ఇదేమో చైనీస్ వైలెట్, మీకు అందరికీ తెలిసిందే కదా. నేనైతే చాలా రోజుల తర్వాత గార్డెన్ విజిట్కి వెళ్ళాల్సి వచ్చిందండి. చూసారా, స్ట్రాబెర్రీ జామ, మన జామలాగా లేదు చూసారా. దాని పక్కన ఉన్నదేమో పీనట్ బటర్ అండి. మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కదా పీనట్ బటర్. నేను ఈసారి తీసుకోవాలన్నమాట. కానీ ఇంత ఎండలో కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ప్లాంట్స్ మాత్రం. ఫాల్సా ఇక్కడ ఆన్లైన్లో తెప్పించారంటండి. 2 ప్లాంట్స్ చక్కగా పెట్టారు, మల్బెర్రీ స్టెమ్స్ ద్వారా పెట్టారు. ఇదేమో ఏడాది పాటు కాస్తుందంటండి మిర్చి. ఇది ప్రూనింగ్ చేస్తూ ఉంటే కాయలు మాత్రం వస్తూనే ఉంటాయి అంట. ఇదేంటో చూసారా, లిచీ అండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట లిచీ ప్లాంట్ చూస్తుంటే. పెట్టి దాదాపు 5 years అవుతుందంట. చక్కగా చిగుర్లు వస్తూనే ఉన్నాయి, ప్రూనింగ్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే మన ఏరియాకి బాగా చలిగా ఉండాలి అంట అని అన్నారు వారి బాబు అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడో చూసారా. ఇంకా వెయిట్ చేద్దాం కాయలు వచ్చేదాకా అని చెప్పారనమాట. ఆవిడ మాత్రం చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి, ఎంత చక్కగా చూపించారను. ఇదేమో వారి దొండపాదండి. చూసారా, ఇదివరకు ఇక్కడ పందిరి వేశారంట వారు. అది పడిపోయేసరికి గోడెక్కేసిందండి. అలా చూస్తే మాత్రం దానికి ఇంకా నాకైతే పందిరి వేయాల్సిన అవసరం నాకు లేదనిపించింది. కాయలు కూడా ఎంత చక్కగా వచ్చేసినాయనండి. వాళ్ళ మామగారు చూసుకునేవారంటే ఇదివరకు. ఎంత చక్కగా ఉందో చూసారా. దానికి ఇంకా పందిరి అవసరం అంటారా, మీరే చెప్పండి. చూసారా ఎంత లావు కాయలండి. ఇదేదో మద్రాస్ కనకాంబరం అంటారు కదా, ఇదివరకు అనేవాళ్ళం, దేవుడు కూడా పెట్టేవాళ్ళం. ఇది చూసారా, టిండా అండి. మన బీరకాయ సొరకాయ ఎలాగో అలాగే పెద్దదేం అవదంట. ఇది నార్త్ ఇండియన్ వెజిటేబుల్ అని చెప్పారు ఆవిడ. కానీ వెరైటీ ప్లాంట్స్ పెట్టారండి, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సరే. చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో. నాకైతే మాత్రం వారి గార్డెన్ గ్రౌండ్ గార్డెన్ అండి చాలా వరకు. ఒక 10 buckets ఏమో ఫ్రూట్ ప్లాంట్స్ నీడలో పెట్టారనమాట. ఇది ఆరెంజ్ కలర్ మందారం, అన్నీ కొని పెట్టినవే అని చెప్పారండి. ఇది దానిమ్మ చూసారా, సీడ్స్ ద్వారా వచ్చిందంటండి అది. ఇవన్నీ కాస్మోస్ అండి. కాస్మోస్ చూసారా, నాకైతే మాత్రం కాస్మోస్ ఇప్పటికి ఒక 3 times 4 times పెట్టుంటాను. అసలు బతకమన్నా బతకు. కలర్ మాత్రం చాలా బాగుందండి, వండర్ఫుల్గా అనిపించింది. అదేదో ముసాండా అంటండి. ఇక్కడ డ్రాగన్ పెట్టారు. ముసాండా అనేది షో ప్లాంట్ అంటండి. అది ఫ్లవర్స్ చూడడానికేనంట, చాలా అందంగా ఉన్నాయి. దానిలో వైట్ పింక్ కూడా ఉంది. కాస్మోస్ చూసారా ఎంత బాగున్నాయో. ఇది చూసారా, ఫాల్సా అండి. ఇదేమో గాలిలో కాసే ముల్లంగి. నాకు ఎలా తెలుసు అంటే, నేను ఎక్కువగా సాయిలీలా వెబ్ స్టోరీని చూస్తాను కదా వీడియోస్ ఆవిడ, అలా తెలుసు అనమాట నాకు. ఇక మొలగ చెట్టు చూసారా, 4 shades ఉన్నాయండి దీనిలో. కట్ చేస్తే 4 షేడ్లు కనిపిస్తాయండి. చాలా చక్కగా లేతగా ఎంత పెద్ద చెట్టునండి. ములగాకు కూడా చాలా బాగా వాడతామండి మేమని చెప్పారు. కానీ చాలా పెద్ద ప్లాంట్ అండి అసలు. నిజంగా చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఏదైనా గ్రౌండ్లో మాత్రం వేస్తే వాటికి మనం పెద్దగా బలం కూడా ఇవ్వాల్సినంత అవసరం ఉండదు కదా, ఎందుకంటే మట్టిలోనే జీవం ఉంటుంది కాబట్టి. ఇది చూసారు, సంపెంగా అరటి అనమాట. ఇక్కడ లాస్ట్లో గేట్ దగ్గర పెట్టారు అరటి. ఏం అరటో నేనైతే అడగలేదు. సంపెంగా చాలా చిన్న ప్లాంట్ అనమాట. ఇది సువర్ణరేఖ అంటారంటండి ఈ మామిడి ప్లాంటు. ఇది చూసారా, చాలా పెద్ద ప్లాంటు, ఆర్గానిక్ అనమాట, ఎటువంటి మందులు వేయనవి. ఇవి కట్ చేసి చక్కగా పండేశారండి. అసలు ఆర్గానిక్గా పండేసేవి, మందులు వేయకుండా పండేసేవి ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి. మార్కెట్లో మాత్రం అస్సలు మంచిగా ఉండట్లేదు మ్యాంగోస్ మాత్రం. ఇదైతే చూసారా, పింక్ అండ్ గ్రీన్ వాటర్ యాపిల్ అండి, చాలా పెద్ద ప్లాంటు. కాకపోతే ఈ చెట్టుకి ప్రాబ్లం ఒకటి ఉందంటండి, గొంగళ పురుగు వచ్చిందంట. అందువల్ల ఏంటో
గొంగళ పురుగు మందు కొట్టినా కూడా పోలేదండి అని చెప్పారు. ఎవరో చెప్పారంట సగానికి కట్ చేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయని చెప్పి అలా వెయిట్ చేయాలని చెప్తున్నారు. కానీ టేస్ట్ అనిపించింది. ఇదంతా గ్రౌండ్ గార్డెన్ చూసారా బీన్స్ అండి. ఇది వెరైటీగా ఉంది. ఏం బీన్స్ వెరైటీనో నాకైతే తెలియదు. పువ్వు పింద మీద ఉంది. చక్కగా పైకి ఎక్కేసిందండి మేడ పైకి. ఇంకా నేను పైన అయితే చూడలేదు. కానీ ఇంత ఎండలో కూడా గ్రౌండ్లో ఉన్నమట్టే కదా మనకి ఇంత గ్రీనరీగా అనిపించింది. కానీ కొన్ని ప్లాంట్స్ ఏమో గ్రౌండ్లో ఉన్నా కూడా ఎండిపోతున్నాయండి. నావైతే మాత్రం కాస్మోస్ అండి. నేనైతే మాత్రం ఇంకా బయట కూర్చుని అలా చూస్తూనే ఉన్నాను. ఇవేంటో చూడండి. నేనైతే వీటిని అమర్ లిల్లీ అనుకుంటున్నానండి. మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. నాకు ఈ పువ్వులంటే చాలా ఇష్టము. అసలు దుంపలు కూడా చాలా వచ్చాయంటండి. వాళ్ళ హస్బెండ్ పెట్టారంట. అసలు చాలా పువ్వులు వచ్చాయండి. అసలు ఎక్కువ వచ్చేసాయి. నేను ఇంకా చాలా వరకు తీసానని చెప్పారు. దానిమ్మకాయలు చూసారా, సీడ్లింగ్ ద్వారా వచ్చే ప్లాంట్స్కి ఫ్రూట్స్ పెద్దగా రావు, తొందరగా రావు అని అంటారు కదా. పెట్టి 2 years అవుతుంది. చూసారా కాయలు చూసారా ఎంత చక్కగా నిండుగా ఉన్నాయో. ఆల్రెడీ ఫ్రూటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఒక్కోసారి వస్తాయండి నేలను బట్టి, చక్కగా వాటిలో ఉండే బలాన్ని బట్టి వస్తాయండి. ఫ్రూట్స్ కూడా వస్తాయి. అంటే అన్నిటికీ రావు. ఇప్పుడంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఎక్కువైపోయాయి కాబట్టి టెర్రస్ పైన అయితే మాత్రం గ్రాఫ్టెడే బెస్ట్. ఇక గ్రౌండ్లో అయితే మాత్రం ఆ ప్లాంట్ గబుకొని తీసేయలేం కదా. ఇక డ్రాగన్ ఇక్కడ వేశారు, కాస్మోస్, ఇవన్నీ. గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఈసారి చక్కగా నీట్గా చేసి పెడతామని అన్నారు. మల్బెర్రీ చూసారా చాలా లావుగా ఉందండి ప్లాంట్ మాత్రం. ఇంకా చాలా వరకు కొట్టేసి విడిగా పెట్టామండి అని చెప్పారు. ఫ్రూటింగ్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా రకరకాల వేరే అవసరం లేదు, మాకు ఇది ఒక్కటి ఉంటే చాలు మా అబ్బాయి కానీ అని చెప్పారు. చక్కగా చెప్పారండి. ఇక్కడ ములక్కాయ చూసారా, ఆ ములగ చెట్టు బరువుకి వంగిపోయి అన్ని చోట్ల ఎక్కడ చూసినా ములక్కాయలేనండి. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇక ఎండ కూడా అనిపించలేదు. ఒక్కోసారి ఇంకా నేను వీడియో చూసారా ఈ ములక్కాయలు చూసారా ఎంత బాగున్నాయో. అసలు 4 shades అండి. కట్ చేస్తే మాత్రం 4 shades కనిపించినాయి నాకు అయితే మాత్రం. ములగ ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. చక్కగా కారమైన, పచ్చడైన, కూరైన అన్ని రకాలు చేసుకుంటామండి అని చెప్పారు. చూసారా చక్కగా ఉంది. వాటర్ కూడా పెద్దగా అవసరం లేదు కదా గ్రౌండ్లో ఉన్న వాటికి. ఇగో ఎంత బాగున్నాయో కాయలు అయితే మాత్రం చాలా లావుగా అనిపించినాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను.